కాకా కృషితోనే నేడు సింగరేణి లాభాల్లో ఉందన్నారు మంత్రి వివేక్. కాకా 11వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. కాకా సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువులు చెప్పడం గొప్ప నిర్ణయమని కొనియాడారు గవర్నర్. కాకా ఆశయాలను ఆయన కుమారులు కొనసాగిస్తున్నారని అభినందించారు. బడుగుల ఆశాదీపం, కార్మికుల పెన్నిది దివంగత కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులర్పించారు నేతలు. హైదరాబాద్ ట్యాంక్ బండ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు కాకా కుటుంబ సభ్యులు. జిల్లాల నుంచి కాకా అభిమానులు, కార్మిక సంఘాలు, దళిత నేతలు ట్యాంక్ బండకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. కార్మిక రంగంలో కాకా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయన కృషితోనే సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి అప్పటి ప్రధాని మన్మోహన్తో మాట్లాడి నిధులిప్పించారని చెప్పారు. కాకా కృషితోనే ఉప్పల్ స్టేడియం నిలబడిందన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లతో పేదలకు తక్కువ రేటుకు భోజనం కల్పించారన్నారు. కాకా ఆశయాలను కొనసాగిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ పాల్గొన్నారు. కాకా అన్ని రంగాలలో, కార్మిక రంగంలో కార్మికులకు హక్కులు కల్పించడంలో, కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, ఇవన్నీ కూడా ఒక రెవల్యూషనరీ స్కీమ్స్ కాకా వెంకటస్వామి గారు తీసుకొచ్చారు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1 రూపీ ఇడ్లీ అంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఆ రోజులలో ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరలో భోజనాలు పెట్టే కార్యక్రమము వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశారు. బాగలింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. చీఫ్ గెస్ట్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటెండ్ అయ్యారు. దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల మ్యాగజైన్, బ్రోచర్ ను గవర్నర్ ఆవిష్కరించారు. వెంకటస్వామి పేదల కోసం ఎంతో కృషి చేశారన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆయన వారసత్వాన్ని కుమారులు కొనసాగిస్తున్నారని చెప్పారు. పేద, వెనుకబడిన వాళ్లకు అంబేద్కర్ విద్యా సంస్థలు చేయూతనిస్తున్నాయని చెప్పారు. శ్రీ జి వెంకటస్వామి గారు held unwavering faith that education serves as the mightiest tool for empowering the marginalized, forging an equitable, enlightened and harmonious society. కాకా వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో కాకా క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రులు ప్రారంభించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ వేదికగా కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్ జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన కాకా క్రికెట్ లీగ్ లో మొత్తం 29 జిల్లాల క్రీడాకారులు పాల్గొననున్నారు. 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. సంక్షేమంతో పాటు క్రీడల అభివృద్ధిపై ఆనాడు కాకా దృష్టి పెట్టారని చెప్పారు మంత్రి వివేక్. కాకా చొరవ లేకుంటే ఈనాడు ఉప్పల్ స్టేడియమే లేదన్నారు. జిల్లా క్రికెట్ ను ప్రోత్సహించాలని ఆనాడు HCAలో నిర్ణయం తీసుకున్నామన్నారు వివేక్. విశాఖ ఇండస్ట్రీస్ తరపున స్పాన్సర్షిప్ దొరికిందని చెప్పారు. నేను HCA ప్రెసిడెంట్ 2017లో ఉన్నప్పుడు ఫస్ట్ IPL టోర్నమెంట్ అప్పుడు 10 జిల్లాలలో అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు స్పాన్సర్షిప్ కావాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున ఈ స్పాన్సర్షిప్ దొరికినందుకు మళ్ళొక అవకాశము అందరూ క్రికెటర్స్కి. కాకా వర్ధంతి సందర్భంగా జిల్లాల్లో నేతలు ఘన నివాళులర్పించారు. హాస్పిటళ్లలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానాలు నిర్వహించారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. కార్మికుల కోసం కాకా చేసిన సేవలు మరవలేనివన్నారు నేతలు. విద్యుత్ ఉద్యోగులకు 17.6% DA ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ ను సమీక్షిస్తూ నిధులు విడుదల చేస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై నుంచి ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు DA, DR ను 17.6%గా ఖరారు చేశారు. ఈ ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం తెలపడంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. సంక్షేమ శాఖలో పెండింగ్ లో ఉన్న బకాయిలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 365.75 కోట్ల బకాయిలు మొత్తం ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
గత ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న బిల్స్ క్లియర్ చేయాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో 365 కోట్ల 75 లక్షల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆర్థిక శాఖ అధికారులు. ఇందులో బీసీ సంక్షేమ శాఖకు 21 కోట్ల 62 లక్షలు, ఎస్సీ శాఖకు 191 కోట్ల 63 లక్షలు, గిరిజన సంక్షేమ శాఖకు 152 కోట్ల 59 లక్షల నిధులు విడుదలయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు భట్టి విక్రమార్క. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యా విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రులు. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జలదోపిడీ పెరిగిందన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్, హరీష్ రావు తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడిందన్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకే ప్రజాపాలనపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మంత్రులు. నదీ జలాలపై కేసీఆర్, హరీష్ రావు బరితెగించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లలో పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 45 టీఎంసీల లేఖ కొత్తది కాదని, గతంలో బీఆర్ఎస్ సర్కార్ దీనికి ఒప్పుకుందన్నారు. 90 టీఎంసీలను కేసీఆరే 45 టీఎంసీలుగా చేశారని మీడియా చిట్చాట్లో చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇప్పటికీ పూర్తిగా పర్యావరణ అనుమతులు రాలేదన్నారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లు పాలమూరు పూర్తి చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసింది కేసీఆరేనన్నారు. 90% పనులు పూర్తయితే 1 ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు మంత్రి. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ 71%, ఏపీకి 29% నీళ్లు కేటాయించాలని కృష్ణా ట్రిబ్యునల్ కు లేఖ రాశామని చెప్పారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో అంచనాలు పెంచారని ఆరోపించారు. ప్రపంచంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా 4 గింతలు అంచనా పెంచలేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకి వర్తించని కోవిడ్ ఎస్ఎల్బీసీకి ఎలా వర్తిస్తుందని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే బీఆర్ఎస్ నేతలు అసూయపడుతున్నారన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే కేసీఆర్ తేలిగ్గా కొట్టిపారాయడం దారుణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీ వచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే ఆ ఎంఓయూలను చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచ చేయలేదు. ప్రజలు ఎప్పుడో బీఆర్ఎస్ ని ఫుట్బాల్ ఆడుకున్నారని అన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ తో ఫుట్బాల్ ఎలా ఆడాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసన్నారు. ప్రజలు సేవ చేయాలని కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారని చెప్పారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీతక్క. అధికారం పోయిన కాడ నుంచి ఏదో వాళ్ళదెవరో గుంజుకున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో పడి ఎవరో దోచుకున్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కుటుంబంలో వచ్చే సమస్యలు వాటికి కవితకు జవాబు చెప్పలేక ఇవాళ మా పార్టీ మీద పడుతున్నారు. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం తెలియజేస్తారు. ఫుట్బాల్ మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆడతారో ప్రపంచ ఆటగానితో ఆడే చూపించిండు. ప్రజల సమస్యల మీద మేము చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటాం. తప్పుడు ప్రచారాలు చేస్తే మా సీఎం గారు ఖచ్చితంగా ఫుట్బాల్ ఆడతారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ కి ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేసినా కాంగ్రెస్ కే మెజారిటీ స్థానాలు వచ్చాయన్నారు. 10 ఏళ్ల పాలమూరు ప్రాజెక్ట్ ని ఎందుకు పడావు పెట్టారని ప్రశ్నించారు మంత్రులు. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు.
2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అనడం. అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు. సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు. అంటే స్పష్టంగా కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాల పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు. నేను ఎట్లా చెప్పేది? చెబితే మంది ఏమని అనుకుంటారా, ప్రజలు ఏమని అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో యూరియా కొరత యాప్ పై కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునే వారికి యూరియా ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి సకాలంలో యూరియా సరఫరా కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ₹1,00,000 రుణమాఫీకి 5 ఏళ్లు సమయం తీసుకున్నా సగం మంది రైతులకు కూడా అప్పు మాఫీ కాలేదన్నారు. తాము ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు. 9 నెలల్లో 67 లక్షల మంది రైతుల ఖాతాల్లో 8,290 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశామని చెప్పారు. ధాన్యం కొనడమే కాదు, సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలోని సమస్యలను కేసీఆర్ ప్రస్తావిస్తే మంత్రులకు ఉలికిపాటెందుకన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు తమపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పవర్లోకి రాకముందే రికార్డు స్థాయిలో ధాన్యం పండిందన్నారు. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పారు హరీష్. కేసీఆర్ గారు రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. అరే ఫార్మా సిటీ అనేటువంటిది ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏందో కేసీఆర్ గారు చెప్పారు. నీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు, హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మా సిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పిండ్రు. దాని మీద ఏది మీ ఆన్సర్ ఏది? అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం, ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డిపోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది, వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది. ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఎంపీగా ఉన్నప్పుడు తాను ప్రజల్లోనే ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు కుట్ర చేయడంతో నిజామాబాద్ లో ఎంపీగా ఓడిపోయానన్నారు. ఫస్ట్ 5 ఏండ్లు ఎంపీగా ఉన్నప్పుడు తనను నిజామాబాద్కే పరిమితం చేశారని ఆరోపించారు. అటు ఘర్వాపసి ప్రసక్తే లేదన్నారు కల్వకుంట్ల కవిత. నేనేమంటున్నా బ్రదర్, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటే నేను ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. ఫస్ట్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను నిజామాబాద్ వరకే పరిమితం చేయబడ్డా. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ఎంపీ అయిన తర్వాత కూడా నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యున్సీ. తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను అవుట్ రైట్గా పనిచేసిన. ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు నాకేమీ లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, అయినా నేను ప్రజల్లోనే ఉన్నా. రాష్ట్రంలో చలి, పొగమంచు ప్రభావం భారీగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఏర్పడుతున్నాయి. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అన్ని జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. శీతల గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సగానికి సగం పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా కొమరం భీం జిల్లా సిర్పూర్లో 7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సిటీ పరిధిలో హెచ్సియు దగ్గర 10 డిగ్రీలుంది. మరో 8 ప్రాంతాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవాళ రేపు కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. చలి ఎక్కువ ఉన్న జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు, పొగమంచు, శీతల గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. సిటీతో పాటు జిల్లాల్లో చలి వణికిస్తోంది. రాత్రి, ఉదయం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం కూడా చలి ఉంటుంది. స్వెటర్లు, మఫ్లర్లు వాడుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు ప్రజలు. ఉదయం, సాయంత్రం ఉపశమనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలు చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. గిన్నెదరిలో 7.4 డిగ్రీలు, అర్లీ టీలో 8.7, కెరిమెరిలో 8.8 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. సంగారెడ్డి జిల్లాలో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండగా ఇవాళ 7.5 డిగ్రీలుగా నమోదైంది. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 7 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20కి పైగా గ్రామాల్లో 10 లోపు టెంపరేచర్లు రికార్డయ్యాయి. కనుక చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల వరకు కూడా ఒక విధంగా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు మెదక్లో కూడా చూసుకున్నట్లయితే స్వల్పంగా పెరుగుదల అనేది కనిపించినప్పటికీ కూడా ఇంకా సింగిల్ డిజిట్కే ఇక నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనవిగా చెప్పొచ్చు. ఇక్కడ కూడా 8.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి పటాన్ చెరువులో కూడా మనకి కనిష్టంగా ఈరోజు అతి తక్కువగా నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు పటాన్ చెరువులో నమోదయ్యి 6.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండగా రాబోయే నెలల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి వరకు చలి కొనసాగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అరవళి పర్వతాల్లో మైనింగ్ చేపడితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. మోదీ సర్కార్ చర్యలు డెత్ వారెంట్ లాంటివన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. థార్ ఎడారి నుండి వచ్చే వేడి గాలులు, ఇసుక తుఫాన్లు ఆగాలంటే అరవళి కొండలు సురక్షితంగా ఉండాలన్నారు విపక్ష నేతలు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కు ఎన్డీఏ సర్కార్ అనుమతించడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ప్రధాని మోదీ ప్రభుత్వం చర్యలకు డెత్ వారెంట్గా అభివర్ణించారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ నిర్వహించొచ్చనే కేంద్రం ఆదేశాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా ప్రభుత్వం చర్యలున్నాయన్నారు సోనియా గాంధీ. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేపడితే గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు సోనియా గాంధీ. అక్రమ మైనింగ్ తో ఇప్పటికే పర్యావరణ సమతుల్యత దెబ్బతిందని చెప్పారు. పర్యావరణంపై మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి తాజా ఆదేశాల నిదర్శనమని విమర్శించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని సూచించారు సోనియా గాంధీ. ఆరావళి పర్వతాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్. పర్యావరణ పరిరక్షణకు మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 2014లో దేశంలో కేవలం 24 రామ్సర్ ప్రదేశాలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 96కు పెరిగిందన్నారు. వాటిలో ఆరావళి పర్వతంలోని సుల్తాన్పూర్, బిందావాస్, అసోలా, సిలిసెర్హ ఉన్నాయని చెప్పారు. ఎన్సీఆర్ ప్రాంతంలో మైనింగ్ కు ప్రభుత్వం అనుమతించలేదన్నారు భూపేందర్ యాదవ్. उसको वो लोग प्रोटेक्ट करते रहे, आज उन्हीं को दर्द सबसे ज्यादा है. निर्णय के एक एक बिंदु को पढ़ने के बाद मैं आपको कहना चाहता हूं कि ये जो साइंटिफिक मैनेजमेंट प्लान की बात करी है, इसके हिसाब से ही हम अरावली में विकास के लिए प्रतिबद्ध हैं.
सरकार इकोलॉजी और इकोनॉमी को साथ साथ लेकर के चल रही है। ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మోదీ సర్కార్ మొండిగా ముందుకెళ్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. తార్ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులు, ఇసుక తుఫాన్లకు ఆరావళి కొండలు అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఢిల్లీ, హర్యానా సహా ఉత్తరాది ప్రాంతాల్లో వ్యవసాయాన్ని కాపాడుతున్నామని తెలిపారు పవన్ ఖేరా. पूरे इलाके का, कई राज्यों का